అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫలస్తీన్లోని ఒక నగరం చీకటిలో మునిగి యుద్ధంతో నాశనమైంది. వీధులు ధూళి రాళ్లతో నిండి ఉన్నాయి. ఇళ్ళు కూలిపోయి గోడలు చిట్లి జ్ఞాపకాలు మాత్రమే మిగిలిన శిథిలాల మధ్య ఒక స్త్రీ, అమ్మా యహ్యా, తన కూలిన ఇంటి ముందు నిలబడి ఉంది. బాంబు దాడిలో ఆమె ఇల్లు ధ్వంసమైంది. ఆమె కూతురు ఆమె చేతుల నుండి శాశ్వతంగా లాగివేయబడింది. అన్నీ కోల్పోయినప్పటికీ ఆమె ఈ శిథిలాల మధ్యకు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. శిబిరాలలోని గందరగోళం, బాధ ఆమెకు తాండవమైంది. తన జ్ఞాపకాలున్న ఈ భూమిలో ఎంత ధ్వంసమైనా ఆమె జీవించాలని కోరుకుంది. యుద్ధం మానవ జీవితాలను ఎలా నాశనం చేస్తుంది, దానికి వ్యతిరేకంగా వారు చూపే జీవనశక్తిని ఈ కథ ద్వారా చిత్రించే ప్రయత్నం. అమ్మ యహ్యా తన ఇంటి శిథిలాలను శుభ్రం చేయడం ప్రారంభించింది. విరిగిన రాళ్లను తొలగించి, ధూళిని తుడిచి, పడిపోయిన ఫర్నిచర్ను సరిచేసింది. ప్రతి అడుగులోనూ బాధ ఆమెను వెంబడించింది, కాని ఆమెలోని ధైర్యం దాన్ని అధిగమించింది. పైకప్పు లేదా తలుపు లేకపోయినా ఈ స్థలం ఆమెదే. దాన్ని వదిలేయడం ఆమెకు సాధ్యం కాలే. స్నానగదికి చేరుకున్నప్పుడు అది పూర్తిగా తెరిచి ఉంది. గోడలు కూలిపోయాయి, నేలపై టైల్స్ విరిగిపోయాయి. ఆమె ఒక పాత గుడ్డను తీసుకుని దానితో ఆ స్థలాన్ని కప్పడానికి ప్రయత్నించింది. కొంత గోప్యతను కాపాడుకోవడానికి ఆమెకు అంతే కావాలి. యుద్ధం అన్నింటినీ నాశనం చేసినప్పటికీ ఆమె స్వాభిమానాన్ని కాపాడుకుంది. ఆమెకు తెలియకుండా దూరంగా ఒక ఇజ్రాయెల్ సైనికుడు ఆమెను గమనిస్తున్నాడు. సమీపంలోని ఒక భవనంపై నుండి అతను ఆమె ప్రతి కదలికను గమనించాడు. ఈ స్త్రీ ఎందుకు ఇలాంటి ధ్వంసమైన స్థలానికి తిరిగి వస్తోంది? అతని మనసులో ప్రశ్నలు ఉద్భవించాయి. సమాధానం లేకుండా ఒక విచిత్రమైన ఆసక్తి అతన్ని పట్టుకుంది. ఆమెను మరింత దగ్గరగా చూడాలని అతను నిర్ణయించుకున్నాడు. శబ్దం చేయకుండా అతను నెమ్మదిగా ఆమె ఇంటి సమీపంగా కదిలాడు. చీకటి మరుగులో అతను ఆమె స్నానగదికి దగ్గరగా వచ్చాడు. గుడ్డతో కప్పబడిన ఆ స్థలం వైపు అతను ఒక అడుగు వేసిన వెంటనే అకస్మాత్తుగా ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు పెద్ద భయంకరమైన కుక్కల గుండు శిథిలాల నుండి ఉద్భవించినట్లుగా అతని వైపు పరిగెత్తుకొస్తున్నాయి. కుక్కలు అతని దాడి చేశాయి. అతనికి ఆయుధాన్ని ఎత్తడానికి కూడా సమయం దొరకలేదు. అతని అరుపులు చీకటిలో కరిగిపోయాయి. అతని శరీరం, ఆయుధం అన్నీ ఆ కుక్కల శక్తి ముందు అదృశ్యమయ్యాయి. అమ్మ యహ్యాకు ఏమీ తెలియదు. ఆమె తన గుడ్డను వేలాడదీయడంలో మునిగిపోయింది. అకస్మాత్తుగా కుక్కల శబ్దం, ఒక అరుపు వినిపించాయి. ఆ తర్వాత ఒక భయంకరమైన నిశ్శబ్దం. గుండె జల్లుమన్నా ఏమీ అర్థంకాక ఆమె తన పనిని కొనసాగించింది. ఉదయం ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక సైనికుడి ఆయుధం, రక్తపు మరక మాత్రమే కనిపించాయి. శరీరం లేదా సైనికుడు ఎక్కడున్నారో తెలియలేదు. ఏమి జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. కాని ఒక అదృశ్య శక్తి తనను కాపాడిందని ఆమెకు అనిపించింది. ఆ కూలిన ఇంటి శిథిలాల మధ్య తాను ఒంటరిగా లేనని ఆమె నమ్మింది. కాని ఫలస్తీన్ ప్రజల నిజమైన బాధలను, యుద్ధం యొక్క భయానకతను ప్రపంచం ముందు తెచ్చే లక్ష్యమిది. అమ్మ యహయ్యా యొక్క ధైర్యం, జీవనం యుద్ధంతో నాశనమైన జీవితాల మధ్యలో కూడా ఆశను కాపాడుకున్న ఫలస్తీన్ ప్రజల ప్రతినిధిగా ఉంది. ఈ కథ ద్వారా వారి బాధలను, దానికి వ్యతిరేకంగా వారు చూపే అసాధారణ ప్రతిఘటనను ప్రపంచం అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.